అమ్మగారు 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 విశ్వపతికి మానవ రూపం ప్రసాదించడానికి బలిపాల్చిన బాలిక పుట్టేసిందిరా పుట్టేసింది. చుంబా మనం ఎన్నో తరాలుగా ఎదురు చూస్తున్న గడియ వచ్చేసిందిరా వచ్చేసింది. చుంబా ఇక నీ బాధ్యత పెరిగింది. నువ్వు ఎంత తొందరగా ఆ బాలికను తీసుకొచ్చి ఈ మర్రి చెట్టుకు బలిచ్చి రక్తాభిషేకం చేస్తే అంత త్వరగా విశ్వపతికి మానవ రూపం వస్తుంది, మనకు మహర్దశ పడుతుంది. పాప పుట్టిన ఘడియ మహత్తరమైనది. పుష్యమి నక్షత్రంలో పుట్టింది. ఊహించని విధంగా ఆకాశంలో కారు మబ్బులు కమ్మి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వర్షం ఎటువంటి సూచన లేకుండా కురుస్తోంది. పాప మొహంలో తేజస్సు ఉంది. అరచేతిలో పద్మం కనిపిస్తోంది. హరికాల్లో పుట్టుమచ్చ కనిపిస్తోంది. ఖచ్చితంగా పాప కారణ జన్మురాలు. సుమతి, పాప అద్భుతమైన గడియలో మంచి నక్షత్రంలో పుట్టిందట. మహర్జాతరాలు అవుతుందని ఆయన ఇప్పుడే పంచాంగం చూసి చెప్పారు. ఈ విషయం తెలిస్తే వీళ్ళ నాన్నగారు చాలా సంతోషిస్తారు.
కొంచెం లిఫ్ట్ ఇస్తారా? నా బైక్ పాడైంది. ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ దాకా. హైదరాబాదా? అంత షాక్ అయ్యారు? ఏం లేదు, మొగాడిలాగా ఒంటరిగా బైక్ మీద హైదరాబాద్ దాకా వెళ్తున్నారా? ఇంతకు ముందు చాలాసార్లు వెళ్ళాను, కానీ ఈసారి ఇలా అయింది. పెట్రోల్ అయిపోయిందేమో, ఒకసారి చెక్ చేశారా? ట్యాంక్ ఫుల్గానే ఉంది. ఇంతకు మీరు లిఫ్ట్ ఇస్తారా లేదా? ఓకే, కమ్ ఇన్. థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు. అయితే కార్ స్టార్ట్ చేయండి. మీరు ప్రయాణంలో అలసిపోకుండా చూసే బాధ్యత నాది. అంటే నాకు అర్థం కాలేదు. అంటే హుషారుగా కబుర్లు జోకులు చెప్తూ ప్రయాణం హాయిగా సాగిపోయేలా చేస్తాను అని. ఓకే, అర్థమైంది. అతన్ని అలా తినేసేలా చూడకు. అతను మగాడు. అయితే ఆడాలని చూడొచ్చన్నమాట. చూడొచ్చేంటి, నీ చూపే అంత కదా. ఎన్నిసార్లు నా చూపు గురించి నా కళ్ళ గురించి కామెంట్ చేస్తావు? ఓ పంచే, కాస్త యాసిడ్ తెచ్చి ఈ కళ్ళలో పోసే. ఆ తర్వాత అమావాస్య చంద్రుడిలో కమల్ హాసన్లా బతికేస్తా. టైం వస్తే ఎవ్వరూ యాసిడ్ పోయనక్కర్లేదు. నీలాంటి వాళ్ళ చూపు దానంతట అదే పోతుంది. ఇక నా కళ్ళకి శాపాలు పెట్టడం ఆపి ఆ వెళ్ళిన పెద్ద మనిషి ఎవరో చెప్పు. పెద్ద మనిషి ఎవరో పైకెళ్ళి పెద్ద అయినా అడగరాదు? అంత సీన్ ఉంటే నీతో ఇంత డిస్కషన్ అవసరమా చెప్పు? ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏమా కథ? కథ లేదు, కాకరకాయ లేదు. 3-4 నెలలకు ఒకసారి వస్తూ ఉంటారు. ఆయన రాగానే పెద్దయ్య గారినే కలుస్తారు. మంచినీళ్లు కాఫీ కూడా అడగరు. ఏం మాట్లాడుకుంటారో ఏమో. 2-3 గంటల తర్వాత తలుపు తీస్తారు. ఏం పేరు? తెలీదు. పోనీ ఏం చేస్తారో తెలుసా? తెలీదు. మరి నీకేం తెలుసో? వంట చేయడం తెలుసు, వాత పట్టడం తెలుసు. నిన్ను హాయ్ విక్టర్. What hi? ఐ మీన్ నేను ఇక్కడ హాయిగా ఉన్నాను, అది మ్యాటర్. What happened? ఇంకా ఏం జరగలేదు. How many days do you need to clear your dues? నువ్వు అడిగే ప్రశ్నలకు నేను ఇలా ఓపెన్గా జవాబు చెప్పలేను. నువ్వు ఇష్టపడిన సినిమా రిలీజ్ అవడానికి కాస్త టైం పట్టేటట్టుంది. ఈలోగా ఇంకో సినిమా చూడు. నేను ఇక్కడ ఇంకో సినిమా చూస్తున్నా. చెప్పు తెగుద్ది. ఏంటది? నిజమే? కాదు, సినిమా పేరు. మీరు నవ్వుతోనే చంపేసేటట్టున్నారే. కానీ చంపేటప్పుడు మాత్రం నవ్వను. నా సంగతి సరే, మీ సంగతి చెప్పండి. ఏ విషయం? మీరు మనుషుల్ని చంపగలరా? వాట్? ఎప్పుడైనా మనుషుల్ని చంపగలరా? దట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ మనిషిని చంపాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తారు? ఆ పరిస్థితి నాకు రాదు. ఒకవేళ వచ్చినా చంపలేను.
అలా చెప్పేయకండి సార్, మొత్తం విని చెప్పండి. మీ చేతిలో ఆయుధం ఉంది, మీరు చంపకపోతే అవతలి వాడు మిమ్మల్ని చంపేస్తాడు. అప్పుడు మీరేం చేస్తారు? చూసారా, ఇప్పటి వరకు చంపను అని బల్లగుద్ది చెప్పిన మగాళ్ళు మీరు సడన్ గా ఎలా ఆలోచనలో పడ్డారో. అంటే ఎవరు ఎవరిని ఎందుకు ఎప్పుడు ఎలా చంపుతారో ఎవ్వరికీ తెలీదు. ఏమో, మీ మాటలు వింటుంటే ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. చంపడం అనగానే ఒళ్ళు జలధరించింది కదూ? అవును. గుండె జల్లుమంది కదూ? ఎగ్జాక్ట్లీ. ఈ రెండు ఫీలింగ్స్ మగాడికి 2 సార్లు మాత్రమే కలుగుతాయి. ఏంటో ఆ సిచ్యువేషన్స్? బాకుతో చంపే శత్రుని చూసినప్పుడు, లేదా చూపుతో చంపే అందగత్తె అందుబాటులో ఉన్నప్పుడు. చూపుతో చంపే అందగత్తె అందుబాటులో ఉన్నప్పుడు. నాకు పెళ్ళయింది. నాకు కాలేదు. అంతేకాదు, మీకు పెళ్ళైపోవడం నాకేం సమస్య కాదు. మీరిలా ప్రతి చిన్న విషయానికి జడుచుకుంటే ఎలాగండి? లోకల్లో ప్రతి క్షణం ఒక షాక్ ఉంటుంది. ప్రతి మనిషి ఒక షాక్ ఇస్తాడు. మీరు కారు ఎక్కినప్పటి నుంచి ఒకటి కాదు, చాలా షాకులు ఇస్తున్నారు. షోకులో షాక్ ఇమిడి ఉంటుంది మై ఫ్రెండ్. సో మీరలా షేక్ అయిపోకండి. మీతో ఉంటే అసలు టైం తెలియట్లేదు. మంచిదేగా, జీవితం త్వరగా ముగిసిపోతుంది. ఏమన్నారు? ఆహా, టైం తెలియట్లేదన్నారు కదా. జీవితం కూడా అంతే. ఎప్పుడు ముసల్తనం వస్తుందో, ఎప్పుడు చావు వస్తుందో ఎవరికీ తెలీదు. ఐ మీన్ టైం తెలీదు. ఈ మాటలు వింటుంటే భయమేస్తుంది. అమ్మాయిని చూసి నవ్విన మగాళ్ళని చూశాను, వెకిలి వేషాలు వేసే వాళ్ళని చూశాను. భయపడే అబ్బాయిని మిమ్మల్ని చూస్తున్నాను. భయం అంటే భయం కాదు, అదేదో ఫీలింగ్. ఫీలింగ్ మొదలైందా? అయితే గుడ్ న్యూసే. ఫీలింగ్ అంటే నీకు ఫీలింగ్ కలిగినందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు. యూ డోంట్ ఫీల్. నాకు దాహంగా ఉంది, ఇక్కడే నాగుదామా? షూర్, నాకు కూడా ఆకలిగా ఉంది. ఏం తింటారు? మిమ్మల్ని. వాట్? వాసు. పెదనన్న. రాంబాబు ఫోన్ చేసావా? చేశాను పెదనన్న, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. కోడలికి చేసావా? అది ఫోన్ ఇంట్లోనే ఉందయ్యా. ఏమైపోయారు వీళ్ళు? గుడికి వెళ్ళిన వాళ్ళు రాత్రి గడిచినా రాకపోవడం ఏమిటి? పోనీ నన్ను ఆ గుడి వైపు వెళ్ళి చూసిరమ్మంటారా? అలాగే వెళుదుగానిలే, ఇప్పుడేగా తెల్లారింది. మరి కార్తికేయ ఫోన్ చేశాడా? లేదు పెదనన్న, ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. స్విచ్ ఆఫ్ ఉందా? అవును పెదనన్న. సర్లే, వాడంటే మగాడు, వాడి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళింది నా ఫ్రెండ్ దగ్గరికే కాబట్టి అపాయం ఏమి ఉండదు. ఏమైనా ముఖ్యమైన పని మీద వెళ్ళాడా? అవును, ముఖ్యమైన పని మీదే వెళ్ళాడు. అదేమైనా ప్రమాదకరమైన పనా పెదనన్న? అవసరం అయితే చెప్తానులే. ఇంతకీ అమ్మాయి ఏమైపోయింది? రతాలు, నా ఫోన్ దే. హలో, నేను జగపతిరావుని మాట్లాడుతున్నాను. కమిషనర్ గారు ఉన్నారా? ఒక్కసారి వారికి ఫోన్ ఇవ్వండి. సార్ నమస్తే, నేను జగపతిరావుని. మీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు. నిన్న మధ్యాహ్నం మా కోడలు మొక్కు తీర్చుకుంటానని
సుంకరమెట్ట శివాలయానికి వెళ్ళింది. వెంట డ్రైవర్ రాంబాబు ఉన్నాడు. వద్దొద్దు, మీరు కంప్లైంట్ రాసుకోవద్దు. నాకు రాంబాబు మీద పూర్తి విశ్వాసం ఉంది. కాకపోతే ఈ టైం అయినా రాకపోయేసరికి ఎటు తోచక మీకు ఫోన్ చేశాను. సార్ సార్ అలాగే 1 గంట తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. కమిషనర్ కూడా వాకప్ చేస్తా అన్నారు. 1 గంటలోగా గుడి నుంచి ఎలాంటి కబురు రాకపోతే అప్పుడు సర్చ్ పార్టీని రంగంలో దింపుతారని హామీ ఇచ్చారు. పెదనాన్న, అన్నయ్య విషయం కూడా ఓ మాట చెప్పాల్సింది. చెప్పాల్సిన అవసరమే వస్తే చెప్పక తప్పదు కదా. నాకెందుకో కార్తికేయ విషయంలో అంత గాబరా లేదు. వాడు నా కొడుకు. ఏదైనా అవాంతరం వచ్చినా దాన్ని ఎదిరించి నిలబడగలడు. రతాలు, ఈ మిస్సింగ్ కేసుల మీద నీకేమైనా ఐడియా ఉందా? మిస్సింగ్ లేదు, గెస్సింగ్ లేదు. కాసేపట్లో భార్యాభర్తలిద్దరూ నిక్షేపంగా ఇంట్లో ఉంటారు. కంగారేమీ అక్కర్లేదు. ఏంటో అంత నమ్మకం? వాళ్ళు మంచివాళ్ళన్న నమ్మకం. మంచివాళ్ళని దేవుడు ఎప్పుడూ కాపాడతాడన్న నమ్మకం. నన్ను కూడా దేవుడు చాలాసార్లు కాపాడాడు రతాలు.